హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని, తండ్రియు పరిశుద్ధాత్ముడు కుమారుడు అయి ఉన్నాడని, ముగ్గురు ఏకరీతిగా ఒకే దేవుడై ఉన్నాడని నేను రుజువు చేయడానికే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఆది కాండంలో 3వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు యెహోవా ఆదాముతో, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అంటాడు. అప్పుడు యెహోవా ఆదాము నా వంటి వాడాయను అనాలి, కానీ మనలో ఒకని వంటి వాడాయను అంటే అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అక్కడ యేసుక్రీస్తు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, తండ్రి ఎందుకు ప్రత్యక్షం కాలేదంటే ఏ నరుడును ఎన్నడును దేవుని చూసి ఉండలేదు అని నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో ఆయన చెప్తున్నాడు. నన్ను చూసిన వాడు నిశ్చయంగా మరణమవుతారు, ఏ నరుడు ఎవ్వడును నన్ను చూడనేరడు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎక్కడ యెహోవా కనిపించినా ఆయన యేసుక్రీస్తే. అదే శిష్యులు అడుగుతున్నాడు, ప్రభువా తండ్రిని నాకు కనపరచుమని శిష్యులు అడుగుతున్నారు. అడిగితే అప్పుడు యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో యేసు అంటున్నాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వారు తండ్రిని చూచి ఉన్నారు, కనుక తండ్రిని మాకు కనపరచమని ఏల చెప్పుచున్నావు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎంతమంది చూచారో వాళ్ళంతా తండ్రిని చూసి ఉన్నారు. అక్కడ బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆకాశవాణి ప్రత్యక్షమై, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇక పరలోక రాజ్యంలో తండ్రి లేడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు అంటే యేసు యొక్క గుండెలో ఉన్నాడు, యేసు ప్రభులో నిక్షిప్తమై ఉన్నాడు. తండ్రి యేసు ప్రభువులో నిక్షిప్తమై ఉన్నాడు కాబట్టి యేసు ప్రభువును కలిగిన వాడు తండ్రిని కలిగి ఉన్నట్టు, తండ్రిని చూచి ఉన్నట్టు. మరి అదే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఈ తండ్రి అంటాడు ఏమంటాడు,